క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు మిమ్మల్నందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నిరీక్షణలో జీవనం అన్నటువంటి పవిత్రమైనటువంటి అంశంలో కొన్ని వారముల పాటుగా మనము ప్రేమించడం ఒక కళ, ప్రేమించేటువంటి కళ ఏ విధంగా అభ్యసించాలి, ఏ విధంగా అలవాటు చేసుకోవాలనో భక్తుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మిక అభ్యాసముల నుండి మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యేకముగా ప్రేమించడము ఒక కళ అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు తన వ్యక్తిగత జీవితంలో ఎలా నేర్పాడో ఇప్పుడు మనము నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ప్రయత్నం చేద్దాం. జీసస్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ లవింగ్. ఈ ప్రేమించేటువంటి కళకి ఆయన ఒక గురువు లాంటివాడు. ఆయన మించినటువంటి ప్రేమికమైనటువంటి గురువు, దైవం ఈ లోకంలో లేనేలేడు. మనము ఇప్పటికే కొన్ని మాటలను ఆలోచన చేశాం. ఏమిటంటే, పరలోకవాసి అయినటువంటి క్రీస్తు దేవుడు భూలోకవాసిగా వచ్చాడంటే ఏమి నేర్పిద్దామని వచ్చాడు? ఎందుకోసము పరలోకవాసి అయినటువంటి ఆయన భూలోకవాసిగా మారాడు అన్నటువంటి ఆలోచన మనం చేసినప్పుడు, మొట్టమొదటిగా దైవముగా మరియు ప్రేమించేటువంటి దైవముగా తన తత్వమును నేర్పిస్తూ ఉన్నాడు. తన తత్వమును, తన చట్టమును రెండవదిగా, మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రేమను ఆయన మనకు నేర్పుతున్నాడు. తన తత్వము, తన ప్రేమ మరియు తన చట్టమును ఆయన తెలుపుతున్నాడు. అంటే ప్రేమించేటువంటి వారికి ఎలాంటి షరతులు ఉంటాయి, ఎలాంటి చట్టము వారికి ఉంటుంది, ప్రేమించేటువంటి వారు ఎలాంటి ప్రేమను కలిగి ఉంటారు, ఎలా ప్రేమిస్తే వారు ప్రేమమయులు అని నిరూపించుకుంటారు, మరియు ప్రేమించేటువంటి తత్వం కలిగినటువంటి వారు ఎలా జీవనాన్ని కొనసాగిస్తారు అన్నటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువే తన స్వీయమైనటువంటి దైవీకమైనటువంటి జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభుని ఇంతగా ప్రేమిస్తూ ఉంది. అంటే ఆయన మించినటువంటి దైవం లేడు, ఆయనలాగా ప్రేమించేటువంటి వారు ఎవరు కూడా లేరు అన్నటువంటిది వాస్తవము, యథార్థము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత గొప్పగా క్రైస్తవులుగా మారుతున్నారంటే, వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు. మరి ముఖ్యంగా దేవుడి యొక్క ప్రక్రియను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దైవ ప్రేమలో పడిపోతున్నారు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మారుతూ ఉన్నారు. తమ ఆస్తులను దేవుని ముందు ఉంచుతున్నారు. తన గతాలని అన్నిటిని కూడా, అంటే పాస్ట్ లైఫ్ని దేవుని ముందు ఉంచుతున్నారు. ఇప్పటి నుండి, నేటి నుండి ప్రభువా, నీ ఇష్టం వచ్చినటువంటి విధంగా నీ మాదిరిగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఆశీర్వదించండి అని ఆయన అడుగుతున్నారు. అంటే ఆయన తత్వమును అలవరుచుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు అన్నటువంటిది యథార్థము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దెర్ ఆర్ సో మెనీ డిస్టింక్షన్స్ ఇన్ క్రిస్టియన్ లవ్. క్రైస్తవ ప్రేమ పలు రకాలుగా ఉంటూ ఉన్నది. అందులో ప్రప్రథమంగా గమనించినట్లయితే, ఆ క్రైస్తవ ప్రేమ మొట్టమొదటిగా ఏం చెబుతుందంటే, మొదటి రకపు క్రైస్తవ ప్రేమ ఏమిటంటే, యూ నీడ్ టు లవ్ ఫస్ట్. ప్రథమముగా నీవు ప్రేమించు. మొదటి రకము ప్రేమ ప్రథమముగా ప్రేమించడం. ఫస్ట్ ప్రేమించాలి అంటారు. పునీత అగస్టిన్ గారు కూడా ఇదే చెబుతున్నారు. మొట్టమొదటిగా నీవు ప్రేమించడానికి ప్రయత్నం చేయి, ఆ తర్వాత నీకు అన్నీ కూడా యథార్థముగా తెలుస్తాయి. తెలుసుకొని ప్రేమించడం వేరు, ప్రేమిస్తూ తెలుసుకోవడము వేరు అన్నటువంటిదే ఆయన యొక్క ఆలోచన. క్రీస్తు ప్రభు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రేమించేటువంటి క్రమంలో మనమెవరో తెలుసుకున్నారు. నువ్వు తెలుసుకొని ఆయన ప్రేమించడం కాదు, అన్నీ కూడా మిళితమైనటువంటి ప్రేమను, అంటే ప్రప్రథమముగా నీవు ఎవడవైనా నేను ప్రేమిస్తాను అన్నటువంటి దానిని మొదటి రకపు క్రైస్తవ ప్రేమ అంటారు. అంటే మొదటిగా నీవు ప్రేమించాలి. ఇక్కడ ఆశించడం అంటే తిరిగి ప్రేమించబడడం, స్వీయమైనటువంటి లాభం అనేటువంటివి ఇక్కడ కనిపించవు ఈ ప్రేమలో. అంటే క్రైస్తవ ప్రేమలో మొదటి రకం ఏమిటి? ప్రథమముగా నీవు ప్రేమించు, ఫస్ట్ లవ్. ఈ ప్రేమించేటువంటి క్రమంలో నువ్వు మళ్ళీ ఆశించవు, నేను ప్రేమించడమే, తిరిగి నన్ను ప్రేమించబడాలి అన్నటువంటి ఆలోచన ఈ మొదటి ప్రేమ మొదటి రకపు ప్రేమలో కనిపించదు.
వాక్యములో మనం గమనించినట్లయితే రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనములో క్రీస్తు ప్రభువు మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. మనము కృతజ్ఞులమై ఉన్నప్పుడే ప్రేమించాడు. ఇక్కడ 2 విషయాలు, కృతజ్ఞత అన్నటువంటిది. ఒకటి థ్యాంక్ఫుల్నెస్, ఇంకొకటి రిజెక్షన్ అనే అర్థము కూడా వస్తుంది. అంటే మనము అన్థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడే మనల్ని యేసు ప్రభు ప్రేమించాడు. వెన్ యు వర్ సిన్ఫుల్ గాడ్ స్టిల్ లవ్డ్ యూ. నువ్వు పాపాత్ముడు ఉన్నా కానీ ఆయన ప్రేమించాడు. ఇక్కడ ఆయన తిరిగి నీ ప్రేమను ఆశించలేదు. అది ప్రప్రథమమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి, విలువ కలిగినటువంటి ప్రేమ. అది మొదటి రకపు ప్రేమ. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనంలో కూడా మొదట ఆయన మనల్ని ప్రేమించను వాక్యం. మొదట ఆయన మనల్ని ప్రేమించండి. హీ ఫస్ట్ లవ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము సైతము ఇలానే ఉండాలి అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క బోధన. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే యేసు ప్రభు ఈ ప్రేమను ఎప్పటికీ కూడా ఆపలేదు. నీ క్యారెక్టర్ను బట్టి లేక నీవు తిరిగి ప్రేమించే విధానమును బట్టి తన ప్రేమను ఎక్కడా కూడా ఆయన మార్చుకోలేదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రేమించడం ఆపలేదు అన్నటువంటిదే మొదటి రకపు క్రైస్తవ ప్రేమ. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రేమను ప్రదర్శించాలి. ఇలానే ప్రేమించుకుంటూ వెళ్ళాలి. మనం తిరిగి ప్రేమించబడినా ప్రేమించబడకపోయినా కానీ మనం ఇలానే ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే దైవము ఇలా ప్రేమించమని బోధించాడు కాబట్టి, అలా బోధించినటువంటి దేవుని నేను ఆరాధిస్తున్నా కాబట్టి నేను సైతము ఇలా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను. అది మొదటి రకపు క్రైస్తవ ప్రేమ. ప్రేమించడమే ప్రథమ ఆశయం. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ క్రైస్తవ ప్రేమలోని రెండవ రకపు ప్రేమ ఏమిటంటే లవ్ ఎవ్రీవన్. సర్వప్రేమ. అందరినీ ప్రేమించు. సర్వజనులకు ప్రేమను పంచమని చెబుతుంది. నీలో మిక్కుటమైనటువంటి ప్రేమ ఉన్నది అని ఎలా తెలుస్తుంది? యూ హ్యావ్ మోర్ లవ్ దాన్ ఆల్ అదర్స్. అంటే ఇతరుల కంటే, నీ పక్కవాడి కంటే నీ దగ్గర మిక్కుటమైనటువంటి ప్రేమ ఉన్నది అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే నీవు ఎక్కువగా ప్రేమించడం ద్వారా, నీవు ఎక్కువ మందిని ప్రేమించడం ద్వారా నీలో ఇంత గొప్ప ప్రేమ ఉన్నది అన్నటువంటి విషయం బయటపడుతుంది, బహిర్గతమవుతుంది. అది ఎవరికి సాధ్యమవుతుందిరా అని అడిగినప్పుడు కేవలము క్రైస్తవులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా వారిని మాత్రమే కాదు, అందరినీ హత్తుకునేటువంటి సర్వప్రేమ, లవ్ ఎవ్రీబడి, అందరినీ కూడా ప్రేమించాలని చెబుతుంది. మనం వాక్యములో గమనిస్తాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మనం విన్నప్పుడు దేవుని పట్ల ఓ భక్తుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ప్రభు, మీరు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ మీ ప్రేమ నాకు మాత్రమే కాదు అందరికీ పంచుతున్నావు, సర్వులకు నీవు ప్రేమను పంచుతున్నావు. ఆ ప్రేమ నాకు మాత్రమే ఉన్నట్లయితే ఎంత బాగుండేది అన్నటువంటి విషయం. ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ భూమిపై నీవు వర్షించేటప్పుడు అందరిపైన సమానమైనటువంటి వర్షాన్ని ఇస్తావు. అక్కడ పాపాత్ముడు లేదు, పుణ్యాత్ముడు లేదు, మంచోడు లేడు, చెడ్డ అని లేదు, అందరికీ ఒకే వర్షాన్ని ఇస్తావు. నీ సూర్యుడు నీవు నీ కాంతి కిరణాలను సైతము అందరికీ ఒకే రకంగా సర్వజనులకు కూడా అందిస్తూ ఉన్నావు. అది కేవలం నాకు మాత్రమే ఉన్నట్లయితే బాగుండేది అన్నటువంటి భావము అక్కడ కనపడుతుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ప్రభువైనటువంటి ఆ తండ్రి దేవుడు సూర్యుణ్ణి, వర్షాన్ని అందరిపైన సమానముగా పంచుతూ ఉన్నాడు. ఇక్కడ తత్వం ఏమిటంటే నాకు మాత్రమే ఉన్నట్లయితే బాగుండేది. అది ఇండివిజువల్ లవ్. సర్వజనులను ప్రేమించాలి, సర్వులకు సర్వ ప్రేమను ప్రకటించాలి, ప్రదర్శించాలి, వారికి అందచేయాలి, అనుభవంగా మార్చాలన్నటువంటిదే దైవ ప్రేమ. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ప్రేమలో రెండవ రకము ఇది, అందరినీ ప్రేమించడం. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా విన్న తర్వాత ఆ సూర్యుడే
దైవము అని మనం అనుకున్నప్పుడు, సూర్యకాంతి దైవము సూర్యుడి ద్వారా తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను అందరికీ సమానంగా పంచుతూ ఉంటే, మనము చిన్ని తారలం కావాలి. we need to become small stars, getting the radiance from the sun. ఆ సూర్యుని నుండి పొందినటువంటి ఆ కాంతిని, ఆ వెచ్చదనాన్ని స్వీకరించినటువంటి నేను సైతము ఒక కాంతి, చిన్న కాంతి తారలా మారాలి. చిన్ని తారలా నేను ప్రకటన చేయాలి, ప్రదర్శన చేయాలి. నేను కూడా ఆ కాంతిని వెదజల్లాలి అన్న తత్వము మనలో రావాలి. అది సర్వప్రేమ. అంత గొప్పగా ఉంటుంది. మదర్ తెరీసా కూడా, పునీతురాలైన కలకత్తాపురి మదర్ తెరీసా కూడా ఈ విధంగా చెబుతుంది. ఆమెను కూడా అడిగారు. ఇవన్నీ కూడా మేము తెలుసుకుంటున్నాం. సర్వజనులను ప్రేమించాలి, సర్వులకు సర్వప్రేమను పంచాలి అని అంటున్నాం. కానీ ఎగ్జాక్ట్గా, ఖచ్చితంగా ఎవరిని ప్రేమించాలి అని అన్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, whom ever you meet on your way. నీ దారిలో, నీ ప్రయాణంలో అభాగ్యులు ఎవరైనా కానీ, ఎవరెవరిని కలుస్తావో వాళ్ళందరినీ కూడా నీవు ప్రేమించాలని ఒక భాష్యము చెబుతుంది ఆమె. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు సందేశంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు పునఃస్వాగతం. ఎవరిని ప్రేమించాలి? దెర్ ఈజ్ నో టార్గెట్. హూమ్ టు లవ్ అన్నటువంటి, ఎవరిని వీళ్ళనే ప్రేమించాలి, వాళ్ళనే ప్రేమించాలి అన్నటువంటిది క్రీస్తు ప్రేమలో, క్రైస్తవ ప్రేమలో రెండవ రకమైనటువంటి సర్వప్రేమ అన్నటువంటి దానిలో ఈ ఆప్షన్ లేదు. హూమ్ ఎవర్ వి మీట్ ఆన్ అవర్ జర్నీ, ఎవరినైతే మన ఈ తీర్థయాత్రగా అని అనుకొని, ఈ జీవనము యాత్ర అని అనుకొని వెళుతూ ఉంటామో, ఎవరెవరైతే మనకు తారసపడతారో, మన మార్గములో, మన ఈ ప్రయాణములో ఎవరెవరు తారసపడతారో అందరినీ ప్రేమించుకుంటూనే వెళ్ళాలి అన్నటువంటి భావన ఇక్కడ కనపడుతుంది. మరి మూడవదిగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా విశిష్టమైనటువంటిది. మొట్టమొదటిది, నువ్వు ప్రేమించేటువంటి ఆలోచన ప్రప్రథమమై ఉండాలి. మొదటి రకం, ప్రథమముగా ప్రేమించు, ఫస్ట్ లవ్. రెండవది ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, లవ్ ఎవ్రీబడి, సర్వప్రేమను ప్రకటించు, చూపించు. మూడవది, లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను ప్రేమించు. ఇది చాలా కష్టతరమైనటువంటిది. శత్రువుల పట్ల ప్రేమ చూపడం ఏమిటి? ఇది ఎవ్వరికీ కూడా అర్థం కానిది, మన మానవ శక్తికి అలవి కానిది, అర్థం కానటువంటిది, గోచరము కానటువంటిది. ఇదే క్రైస్తవుల ప్రత్యేకమైనటువంటి శత్రు ప్రేమ. అంత గొప్ప తత్వము ఇందులో ఉన్నది. క్రైస్తవ ప్రేమల్లో మూడవ రకమైనటువంటిది శత్రు ప్రేమ. మనకందరికీ కూడా తెలుసు, కొన్ని గత వారాలుగా మీరు ఆధ్యాత్మిక అభ్యాసాల్లో భాగంగా వియత్నాం బిషప్ గారు అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్, ఆ బిషప్ గారిని అక్కడ ప్రిజన్లో ఖైదీగా పెట్టినప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది సైనికులు వెళ్తున్నారు. సమ్ సోల్జర్స్ అప్రోచ్డ్ హిమ్ వెన్ హీ వాజ్ ఏ ప్రిజనర్. ఆడ ఖైదీగా బంధింపబడి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఈ వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యువాన్ వాన్ దగ్గరికి కొంతమంది సైనికులు వెళ్ళి అడుగుతున్నారు, డూ యూ హేట్ అస్, నీవు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నావా? డూ యూ హేట్ అంటే నువ్వు మమ్మల్ని దూషిస్తున్నావా, లేకుంటే ఇష్టం లేక ఉన్నావు కదా? అఫ్ కోర్స్ యూ డోంట్ లవ్ అస్, నువ్వు మమ్మల్ని ప్రేమించవు, కానీ మాత్రము నువ్వు మమ్మల్ని హేట్ చేస్తావు అని అన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, లేదు లేదు, నేను మిమ్మల్ని దూషించడం లేదు, మిమ్మల్ని కాదనుకోవటం లేదు, ఐ స్టిల్ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని అంటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ సోల్జర్స్ కలుగజేసుకొని, అసలు మేము దొరికితే, ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి విడుదలై వెళ్ళిన తర్వాత బహుశా మేము నీ చేతికి దొరికితే మమ్మల్ని అందరినీ
యు విల్ బర్న్ అస్ అలైవ్, మమ్మల్ని అందరినీ బహుశా కాల్చివేస్తావేమో కదా అని ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, కానే కాదు, నేను అలా చేయను. మీరు నా చేతికి దొరికినా, మీరు నా పట్ల సరైనటువంటి వైఖరి చూపించకపోయినా, నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టినా కూడా, నా మనసులో మానవుడిగా అది నా మనసులో మెదిలాడినా నేను మాత్రం మీకు ఏ హాని కూడా తలపెట్టను. మూడవ ప్రశ్న, ఎందుకోసం నీవు మమ్మల్ని హేట్ చేయడం లేదు? రెండవదిగా, మమ్మల్ని కాల్చివేయాలన్నటువంటి పగ తీర్చుకోవాలి అన్నటువంటి తత్వము నీలో లేదు. మరి ఎందుకోసము, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని ఆ తండ్రి గారిని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు ఏంటంటే, నేను నమ్మినటువంటి భగవానుడు, నేను పూజించేటువంటి క్రీస్తు ప్రభువు అలా చేయొద్దన్నాడు. అంతే, శత్రువుల పట్ల ప్రేమ చూపించమన్నాడు. నా నా ఈ శరీరము బహుశా అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచన ధోరణిలో పడిపోయినప్పటికీ, ఇలా ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా, నేను పూజించేటువంటి దేవుడు నా మనస్సాక్షి ద్వారా, నా విశ్వాసము ద్వారా, నా నమ్మకం ద్వారా మాట్లాడుతూ, నేను అలా చేయలేదు కదా, నువ్వెలా పగ తీర్చుకుంటావు? నా శత్రువుల్ని నేను ప్రేమించి చూపించాను కదా, శత్రువుల ఎడ ప్రేమ ఎలా ఉండాలో నేను నిరూపించాను కదా, నీవు నా భక్తుడిగా నువ్వు ప్రేమను పంచకుండా పగను తీర్చుకుంటావా, పగను పెంచుకుంటావా అని నన్ను ప్రశ్నిస్తాడు. నా మనస్సాక్షి అయినటువంటి దైవానికి నేను జవాబు ఇవ్వాలి. ఆయన వద్దని చెప్పాడు, వారించాడు. నో నో హేటింగ్ అంటే ద్వేషించడం అన్నటువంటిది లేదు, ఆయన నేర్పలేదు. కాబట్టి నా భగవానుడు, నా దేవుడు నాకు నేర్పించాడు కాబట్టి నేను సైతము మీ పట్ల ఈ ద్వేషించేటువంటి ధోరణి, మిమ్మల్ని హింసించేటువంటి ఆలోచన నాకు లేదు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 46 మరియు 47 వచనాలలో అన్యుల వలె మనము ప్రేమించకూడదు, అందరిలా మనం ప్రేమించకూడదు. క్రైస్తవ ప్రేమ యథార్థమైనది, స్వచ్ఛమైనది, విశిష్టమైనది, శత్రువుల ఎడ ప్రేమించేటువంటి తత్వము కలిగినటువంటిది. కాబట్టి అన్యుల వలె, అందరి వలె ప్రేమించడం అన్నటువంటిది మీరు బోధించేది. కానీ నా దేవుడు ఏ విధంగా ఉండాలో నేర్పించాడు. అందరి వలె, అన్యుల వలె కాక క్రీస్తు వలె నేను శత్రువుల ఎడ ప్రేమను చూపిస్తాను అని ఆ ఫ్రాన్సిస్ జేవియర్ వియత్నాం బిషప్ గారు ఆ సోల్జర్స్కి, కారాగారంలో ఉన్నటువంటి వారికి తెలియజేశారు. కారాగారం కాదు, ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్ను పిలిచిన వారికే నీవు సేవలు చేస్తే, నిన్ను ఆహ్వానించినటువంటి వారికే నీవు మళ్ళీ తిరిగి చెల్లిస్తే, నిన్ను పలకరించినటువంటి వారినే నువ్వు పలకరిస్తే అందులో క్రైస్తవ ప్రేమ లేనే లేదు, అది ప్రేమ కాదు అని చెప్తున్నాడు. కావున క్రైస్తవ ప్రేమల్లో మూడవ రకము శత్రువులను కూడా ప్రేమించడం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రైస్తవ ప్రేమలో రకాలని తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా ప్రేమించాలి, రెండవదిగా అందరినీ ప్రేమించాలి, మూడవదిగా శత్రువులను ప్రేమించాలి. మరి నాలుగవ ప్రేమ ఏమిటంటే ప్రాణార్పణ చేసేటువంటి ప్రేమ. శత్రువులను ప్రేమించడం, అన్యులను ప్రేమించడం, అందరినీ ఆకర్షించడం, అందరికీ సర్వప్రేమను ప్రకటించడంలో భాగంగా అవసరమైతే ప్రాణాన్ని అర్పించి కూడా ప్రేమించాలి. అంటే లవ్ బై గివింగ్ యువర్ ఓన్ సెల్ఫ్, నీ ప్రాణార్పణ సమర్పణ చేసి ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లవ్ ఈజ్ నాట్ గివింగ్ సంథింగ్, లవ్ ఈజ్ గివింగ్ హిమ్సెల్ఫ్. ప్రేమించడం అన్నటువంటిది ఏదో అది ఇది ఇవ్వటం కాదు, ఇచ్చేటువంటిది కాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఏమిస్తావు అన్నప్పుడు నీ స్వీయమైనటువంటి ఈ శరీరమును, ఈ ఆత్మను సమర్పణ చేస్తావు, ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి క్రైస్తవ ప్రేమ. ఈ రకపు ప్రేమనే క్రైస్తవ ప్రేమ అని అంటారు, ప్రాణార్పణ చేసేటువంటిది. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ సంథింగ్ బికాస్ ఐ లవ్ యూ, ఐ గివ్ యూ సంథింగ్. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదిగో ఈ బహుమానం, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదిగో ఈ గిఫ్ట్, ఇది పెట్టుకో, అది ఉంచుకో, ఇది తీసుకో. బికాస్ ఐ లవ్ యూ అండ్ ఐ ఎక్స్ప్రెస్ మై లవ్ త్రూ దిస్ వే.
ఈ బహుమానమును ఇవ్వడం ద్వారా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ నాట్ దట్. దో ఇట్ ఇన్ ఏ మియర్ సెన్స్, ఇన్ ఏ లిటిల్ సెన్స్ ఇట్ హ్యాస్ సమ్ సెన్స్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. ద ట్రూ లవ్ ఈజ్ గివింగ్ హిమ్సెల్ఫ్. ఒకరి కోసం త్యాగము చేయడం, ప్రాణార్పణ చేయడం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రమోట్ చేయడం లేదు, కానీ కొంతమంది ఎంత గొప్పగా ఉన్నారంటే 2 కిడ్నీలు ఉంటే అవసరమైతే ఒక కిడ్నీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రేమించినటువంటి వారికి. అంటే ఇక్కడ ప్రేమించినటువంటి వారికి ఇస్తున్నారు, సంతోషం, కానీ అది కూడా ఇవ్వాలనుకోవడం. ఈ రకంగా ఎన్నో బాధలను అనుభవిస్తున్నటువంటి వారు కుటుంబం కోసం కానీ సంఘం కోసం కానీ ప్రాణార్పణ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా చేసినప్పుడే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీ తల్లిదండ్రులను ప్రేమించడం అనేటువంటిది బాధ్యత కాదు, అది అంతకు మించినటువంటిది. అది ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. ఒక బాధ్యతలాగా అస్సలు అనుకోకూడదు. ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. అంటే వస్తువుల వలె ప్రేమించకూడదు. మనము ఈ జీవము కలిగినటువంటి వారుగా ప్రేమించాలి అని చెప్తున్నాడు. మనం వాక్యములు గమనిస్తాం. యోహాను గారు రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయము 13వ వచనంలో తన స్నేహితుని కొరకు ప్రాణం ఇచ్చేటువంటి వాని మించినటువంటి ప్రేమ లేదు అంటాడు. ఇంకా యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చివరి వరకు టిల్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ విల్ లవ్ హిస్ డిసైపుల్స్. ఆయన చివరి వరకు తన శిష్యులను, తను అనుకున్నటువంటి వారిని ప్రేమించాడు. కనీసం ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న ఈ ప్రాణమును ఎవరికైనా ఒక్కరి కోసమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అది 4వ రకపు ప్రేమ. మరి చివరిగా 5వ రకపు ప్రేమను మనం ధ్యానం చేసినట్లయితే లవ్ ఇన్ సర్వీస్. సేవ ద్వారా ప్రేమను ప్రకటన చేయడం, అందరికీ సేవను చేయాలి. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు మీరు ఒకరి పాదములను ఒకరు కడుగుకొనుడి. ఇలా చేయడం ద్వారా, దీన్ని కొనసాగించడం ద్వారా మీరు నా శిష్యులని ప్రపంచమంతా కూడా పిలువబడతారు. క్రైస్తవ ప్రేమల్లో 5వ రకపు ప్రేమ ఏంటంటే సేవ ద్వారా ప్రేమించడం. ఎప్పుడు నువ్వు నిజమైనటువంటి ప్రేమికుడు, శిష్యుడు కాదు, నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమికుడు ఎప్పుడు అవుతావంటే నీ సేవను ఇతరులకు పంచడం ద్వారా, అవసరమైతే ఆడికి కాళ్ళు కడిగి ఆయనకు సేవలు చేసి నీవు నిరూపించుకోవడం ద్వారా అది యథార్థమైనటువంటి ప్రేమ అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సేవ అన్నటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటే దివ్య బలి పూజ ద్వారా, శిలువ యాగము ద్వారా. ఆ ప్రభువు ఆ శిలువ యాగమును చేయడం ద్వారా, శిలువపై మరణించడం ద్వారా తన ప్రేమను నిరూపించాడు. దీనిని కొనసాగించండి అని ఈ దివ్య బలి పూజను అందించాడు. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం అని అందించినప్పుడల్లా కూడా ఇది నీవు స్వీకరించి నా వలే నీవు మారాలి అన్నటువంటి ఆలోచనను అందిస్తున్నాడు. ఇట్ ఈజ్ షేరింగ్. యూకరిస్ట్ ఈజ్ షేరింగ్ సెరమనీ. అంటే అంత పవిత్రమైనటువంటి భావము, సేవాభావము అందులో ఉన్నది. కావున మన బాధల్లో, మన సంతోషంలో, మన శరీర భాగాలు, మన హృదయం అంతా కూడా, జీవితం అంతా కూడా సమర్పణ చేసి ప్రేమించాలి అని క్రీస్తు భగవానుడు బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ది ఆర్ట్ ఆఫ్ లవింగ్, ప్రేమించడం ఒక కళ అన్నటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక అభ్యాసాలు, పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి వచ్చే వారం మరో సరికొత్త అయినటువంటి అంశంతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.